రాజకీయ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో కామారెడ్డి మాత్రం అట్టుడికిపోయింది. 2 రోజుల పాటుగా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. యుద్ధ వాతావరణాన్ని మాత్రం కామారెడ్డి తలపించిందంటే ఇరు నేతల మధ్య నెలకొన్నటువంటి వార్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ అన్న చందంగా మారిపోయింది. కీలక నేతలతో పాటు ఆయా పార్టీల అనుచరులు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా ఒకరిపై ఒకరు పరస్పర దూషణలు చేసుకుంటూ వార్తల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నటువంటి షబ్బీర్ అలీ పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ, అదే సందర్భంలో బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కరప్షన్ కింగ్ అంటూ కూడా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ వ్యాఖ్యలను కాస్త సీరియస్గా తీసుకున్నటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి, అదే సందర్భంలో ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నటువంటి షబ్బీర్ అలీని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవడంతో ఆయన ప్రతి సవాల్ వేసే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ముదిరినటువంటి వైరం మాత్రం ఎటగలకు తారాస్థాయికి చేరుకుంది. 48 గంటల పాటుగా కామారెడ్డిలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు ఏకంగా హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఆందోళనకారులను చెదరగొట్టడంలో పోలీసులు మాత్రం సఫలీకృతమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిప్పులా ఉన్నటువంటి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూనే గొడవలను సద్దుమణిగేటటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులు మాత్రం చాకచక్యంగా వివరించే ప్రయత్నం చేశారు, సఫలీకృతమయ్యారు. ప్రస్తుతం ఒకవైపు షబ్బీర్ అలీ వర్గం, ఇంకోవైపు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఈ ఇరు వర్గాల మధ్య నెలకొన్నటువంటి పొలిటికల్ వార్ మాత్రం తెగ హీట్ అయితే పుట్టించింది, సెగలు కక్కింది. ఒకరిపై ఒకరు కరప్షన్ కింగ్ అంటూ కూడా, అవినీతి చేశారంటూ కూడా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఇరు నేతలతో పాటు ఇరు పార్టీల శ్రేణులు సైతం వార్తలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 1960 సంవత్సరంలో చెరుకు రైతుల సమన్వయ సమితి ఏర్పాటైంది. ఆ సమితికి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తండ్రి రాజారెడ్డి చైర్మన్గా వ్యవహరించారు. అప్పటి నుంచి మొదలైనటువంటి ఆ వ్యవహార శైలి, ఆ భూముల వ్యవహారానికి సంబంధించి ఎటకెలకైతే కాంగ్రెస్ పార్టీ నినదించే ప్రయత్నం చేసింది, నిరసించే ప్రయత్నం చేస్తూనే తన నిరసన గలాన్ని విప్పే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఎటకెలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. రాజారెడ్డి పీరియడ్లోనే ఆ భూములన్నీ అన్యక్రాంతమయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు శిశు మందిర్, అదే సందర్భంలో అరోరా కాలేజీకి సంబంధించినటువంటి భూ కేటాయింపుల వ్యవహారం సంబంధించి ఈ వ్యవహారం అంతా అప్పటి నుంచి నడుస్తున్నటువంటి ఈ పరిణామంలో షబ్బీర్ అలీ మాత్రం ఏకంగా తాజాగా ఇటీవల కాలంలో కాటిపల్లి రమణారెడ్డిని ఉద్దేశించి, ఆయన అవినీతిని ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారు. కాటిపల్లి రమణారెడ్డి కావచ్చు, ఆయన తండ్రి రాజారెడ్డి పీరియడ్లోనే అరోరా కాలేజీకి కేటాయించినటువంటి భూముల వ్యవహారంలోనే అరోరా యాజమాన్యం కాటిపల్లి ఫ్యామిలీకి ఆప్తులుగా ఉంటూ వస్తున్నటువంటి ఈ పరిణామక్రమంలో ఆ భూములను కూడా అపనంగా వీరంతా కూడా కాజేసే ప్రయత్నం చేశారు. ఆ భూములన్నీ అన్యక్రాంతమయ్యాయి. కరప్షన్ కింగ్గా కాటిపల్లి వెంకటరమణారెడ్డితో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి సైతం కూడా ఆజ్యం పోసే ప్రయత్నం చేశారు. కాబట్టి కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ భూముల వ్యవహారానికి సంబంధించి ఎన్ఎస్సీ విభాగం నుంచి కావచ్చు, షబ్బీర్ అలీ అంచెల గణాంకం కూడా గత కొంతకాలంగా వీటిని ప్రస్తావించే ప్రయత్నం చేసింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల తదనంతరం షబ్బీర్ అలీ మాత్రం ఈ అంశాన్ని కొంత లేవనెత్తే ప్రయత్నం చేశారు. కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ భూముల వ్యవహారానికి సంబంధించి తమ తండ్రితో పాటు తాను కూడా ఎలాంటి అన్యాయానికి పాటుపడలేదు, ఆ భూములను కాజేసే వ్యవహారంలో తమకు ఎలాంటి పాత్ర లేదు, ప్రమేయం కూడా లేదంటూ కూడా ఇవాళ తాజాగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టర్ ఛాంబర్కి వెళ్లారు. కలెక్టర్తో కలిసి ఆయన ఆర్టీఐ కింద ఆయన అప్లికేషన్ పెట్టినటువంటి పరిస్థితి. కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ భూముల వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పూర్వపరాలతో పాటు పూర్తి సరైన వివరాలతో కూడినటువంటి కాపీలు తమకు అందజేయాలంటూ కూడా ఆయన ఇవాళ కలెక్టర్ను కోరినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య వార్ వన్ సైడ్ కాబోతుందనేటటువంటి ఒక చర్చ అయితే సాగుతుంది. నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో కామారెడ్డి మాత్రం అట్టడికిపోతుంది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా నేటికి కూడా ఈ సమయానికి కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులకు మాత్రం అక్కడ పరిస్థితులు కత్తి మీద సాములా తయారైనటువంటి పరిస్థితి. ఆందోళనకారులు ఎటువైపు నుంచి ఎవరు దూసుకొస్తారో తెలియదు, ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో తెలియదు. ప్రస్తుతం నిప్పులా ఉన్నటువంటి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పోలీసులు మాత్రం ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపడుతున్నటువంటి పరిస్థితి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు మాత్రం సమన్వయంతో వారంతా కూడా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది. ఇరు నేతల మధ్య నెలకొన్నటువంటి వార్ ఇరు పార్టీ శ్రేణుల దాకా వెళ్ళింది. ఇరు పార్టీల నేతలతో పాటు ఇరు పార్టీల శ్రేణుల మధ్య నెలకొన్నటువంటి వార్ మాత్రం ఎట్టగలకు పొలిటికల్ హీట్కి అయితే దారితీసినటువంటి పరిస్థితి.